హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈ రోజు నేను చెప్పబోయే కథ కచుడు. ఈ కథని నేను 2-3 భాగాలుగా చెప్పబోతున్నాను. దేవతల గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఇద్దరూ పండితులే, వ్యక్తిగతంగా మంచివారే. ఇద్దరూ ధర్మబద్ధులే, వ్యక్తిగతంగా నీతిమంతులే. కానీ ఇద్దరికీ వృత్తిపరమైన పోటీ మాత్రం నిరంతరం సాగుతూ ఉండేది. ఇద్దరికీ కూడా తమ పక్షాన్ని గెలిపించుకోవాలన్న తపన సమంగానే ఉండేది. కాలక్రమంలో ఒకానొక దశలో శుక్రాచార్యుడు మృత సంజీవిని అనే ఒక అద్భుత విద్యను తన తపస్సు ద్వారా సాధించుకోగలిగాడు. మృత సంజీవిని విద్య అంటే చచ్చిపోయిన వారిని తక్షణమే బ్రతికించే మహామంత్రం. ఇలాంటి మంత్రాలు వేదంలో అనేకం ఉంటాయి. కానీ అలాంటి మంత్రాలున్న వేద భాగాలను పెద్దలైన వారు బహిరంగంగా ప్రచారంలో ఉంచరు. అంటే తమ శిష్యులకు చెప్పే పాఠ్య ప్రణాళికలో చేర్చరు. అవి గుప్త విద్యలుగా ఉండిపోతాయి. సమర్థులైన సాధకులు అలాంటి వాటి ఉనికిని గుర్తించి అవి తమకు కావాలనుకున్నప్పుడు వాటి కోసం తీవ్రమైన తపస్సులు చేస్తారు. వేదమాత అనుగ్రహం కలిగితే ఆ మంత్ర భాగాలు వారి హృదయంలో వాటంతట అవిగా సస్వరంగా, సార్థంగా, సప్రయోగంగా సాక్షాత్కరిస్తాయి. ఈ చివరి మాటలు కొంచెం కష్టంగా ఉన్నాయి కదూ. కొంచెం ఆలోచిస్తే మీకే అర్థమవుతాయి. దారిలో పోతూ ఉంటే దూరంగా ఏదో సినిమా పాట వినిపించి మీ మనస్సుకి చాలా ఆహ్లాదమైందనుకోండి. ఆ పాట బాగా నచ్చటం వల్ల దాన్ని మీరు 1-4 సార్లు మీలో మీరే గునుక్కుంటూ మననం చేసుకుంటారు. అది నోటికి వస్తుంది, కానీ పాడబోతే ఆ రాగం సరిగా రాదు. మీకే అసంతృప్తిగా ఉంటుంది. రాగం కుదరకపోతే పాట వల్ల ప్రయోజనం ఏముంటుంది? అలాగాక వినటంతోటే ఆ రాగం కూడా పూర్తిగా పట్టుబడాలంటే మీకు అంతకు ముందే తగినంత సంగీత సాధన ఉండాలి. మంత్రాల విషయంలో అది కూడా చాలదు. పూర్తిగా పరమేశ్వరానుగ్రహమే ఉండాలి. అది ఉంటే తపస్సమయంలో హృదయంలో వినిపించిన మంత్రం తాలూకు రాగ క్రమమంతా తక్షణమే హృదయంలో ముద్రించుకుపోతుంది. అంతేకాదు, దాన్ని యథాతథంగా గానం చేయగల సామర్థ్యం గొంతులోనూ నోటిలోనూ ఉండే కండరాలకు, అవయవాలకు అందుతుంది. మంత్రం సస్వరంగా సాక్షాత్కరించటం అంటే ఇదే. సినిమా పాట విషయంలో రాగం కుదిరాక పాడుకొని ఆనందిస్తారు మీరు. కానీ ఆ పాట ఏదో కొత్త భాషలో ఉంటే రాగానికి సంతోషించిన దాని అర్థమేమిటా అని ఆలోచిస్తూనే ఉంటారు. ఆ భాష తెలిసిన వారు దాని అర్థం చెప్పినప్పుడు రాగంతో పాటు భావంలో ఉన్న గొప్పదనానికి మరింత సంతోషిస్తూ ఉంటారు. వేద మంత్రాల విషయంలో పరమేశ్వరుడి కృప వల్ల మంత్రంతో పాటు దాని అర్థం కూడా అప్పటికప్పుడే సాక్షాత్కరిస్తే దాన్ని సార్థంగా సాక్షాత్కరించటం అంటారు. మీరు విన్న పాటలో అంతర్గతంగా ఏదైనా ఔషధ ప్రయోగం ఉందనుకోండి. ఆ పాటకు సంతోషిస్తూనే మీరు ఆ ప్రయోగ వివరాలను గ్రహించి దాని ద్వారా మీకో మీ తోటి వారికో ఆరోగ్యాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తారు. అలా చేయలేకపోతే ఆ పాట వల్ల రావలసిన ప్రయోజనం మీకు పరిపూర్ణంగా వచ్చినట్లు కాదు. దానికోసం మీరు మళ్ళీ వేరే కొత్త కృషి చేస్తారు. వేదమాత దయ ఉంటే ఇలాంటి ప్రత్యేక ప్రయత్నం యొక్క అవసరం లేకుండానే మంత్రంతో పాటు దాని ప్రయోగ విశేషాలన్నీ ఆ హృదయంలో అప్పటికప్పుడే స్ఫురిస్తాయి. ఇలా స్ఫురించటాన్నే సప్రయోగ సాక్షాత్కారము అంటారు. శుక్రాచార్యుడికి మృత సంజీవిని విద్య విషయంలో ఇలాంటి సస్వర సార్ధ సప్రయోగ సాక్షాత్కారం లభించింది. ఇలాంటి సిద్ధిని అందుకున్న వారు యోగ్యులైన శిష్యులకు వారి వారి యోగ్యతలను, సామర్థ్యాలను బట్టి ఈ మంత్రాలను, అర్థాలను, ప్రయోగాలను కలిపి గాని విడివిడిగా కానీ ఉపదేశం చేయవచ్చు. అలా ఉపదేశాలు అందుకున్న వారు తగిన సాధనలు చేసి వాటిని పూర్తిగా స్వాధీనపరుచుకొని తాము కూడా ఇతరులకు ఉపదేశించవచ్చు. వేదాధ్యయన పరంపర ఇలాగే సాగుతూ ఉంటుంది. ప్రస్తుత కలికాలంలో మానవుల శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉండటం వల్ల వేద మంత్రాలను ముందు సస్వరంగా ఉపదేశించి కంఠస్థం చేయిస్తున్నారు. దానికే ఒక జీవితం సరిపోతోంది.
వారిలో కొందరు ఇంకా గట్టి కృషి చేసి తాము చదివిన వేద భాగాల అర్థాలను వేద భాష్యాల రూపంలో అధ్యయనం చేసి వేదాన్ని సార్థంగా సాధిస్తున్నారు. ఆ పైన అందులోని ప్రతి మంత్రానికి గల ప్రయోగాలను సాధించవలసి ఉంటుంది. అది సప్రయోగ వేదాధ్యయనం అవుతుంది. అలాంటి మహానుభావులు దొరకటం చాలా అరుదు. అలనాటి కృతయుగపు రోజుల్లో ఏ వేద భాగమైనా సరే సస్వర సార్ధ సప్రయోగ సిద్ధి లేకపోతే వేదాధ్యయనం జరిగినట్లు భావించేవారు కాదు. అలాంటి సిద్ధి కోసం తగిన తపస్సులు చేస్తూ ఉండేవారు. అలాంటి ప్రయత్నంలో భాగంగానే శుక్రాచార్యుడికి ఆ మృత సంజీవిని విద్య సాక్షాత్కారం జరిగింది. అది అందిన దగ్గర నుంచి ఆయన దాన్ని వినియోగించి తన పక్షంలోని వారు యుద్ధాలలో మరణించినప్పుడల్లా మళ్ళీ బతికించి యుద్ధానికి పంపుతూ ఉండేవాడు. దానివల్ల దేవతలకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉండేవి. చచ్చిన వాళ్ళు ఉన్నట్టుండి ఎలా లేచి వస్తున్నారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. క్రమక్రమంగా శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యను సాధించాడని, దానివల్లే ఇది జరుగుతోందని అందరికీ తెలిసింది. ఇది తెలిసిన దగ్గర నుంచి రాక్షస వర్గాల్లో చాలా మందికి ఈ విద్యను తాము కూడా ఉపదేశం పొందాలనే ఉబలాటం పెరిగింది. కానీ వాళ్ళల్లో యోగ్యులు ఎవరూ లేకపోవటం వల్ల ఆ మాట బయటకు చెప్పలేక శుక్రాచార్యుడు దీన్ని ఎవరికీ చెప్పను అని ప్రకటించేశాడు. తను మాత్రం దాన్ని ప్రయోగించి రాక్షసుల్ని బ్రతికించేస్తూనే ఉన్నాడు. దేవతలకు ఇదో పెద్ద సమస్య అయి కూర్చుంది. ఆ విద్య తమ పక్షానికి కూడా ఉంటే గాని తమ పక్షం బతకలేని పరిస్థితి వస్తోంది. కానీ దానికోసం ఇప్పుడు తపస్సులు మొదలు పెడితే ఎన్ని వేల సంవత్సరాలకు తేలుతుందో ఏమో. అందువల్ల దేవగురువైన బృహస్పతి గారు ఒక కొత్త ప్రణాళిక వేశారు. ఆయనకు కచుడు అనే కొడుకు ఉండేవాడు. అతను మంచి మేధావే గాక మంచి విరాగి కూడా. అతను ఎవరితోనూ స్నేహం పెట్టుకునేవాడు కాదు, విరోధము పెట్టుకునేవాడు కాదు. ఎల్లప్పుడూ పెద్దల పట్ల వినయంగా ఉంటూ విద్యల పట్ల శ్రద్ధగా ఉండేవాడు. ఒక రోజున ఆయన తన కొడుకును పిలిచి ఇలా చెప్పాడు, నాయనా, శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవిని విద్య ఉంది. అది మన దేవజాతికి అందితే గాని త్రిలోక రక్షణ జరగదు. దైవానుగ్రహం వల్ల ఆ విద్య రాక్షస జాతి చేతిలోకి చేరలేదు గాని వారికి అండగా నిలుస్తోంది. అందువల్ల దానిని ఎలాగైనా సరే మనం సాధించాలి. కానీ ఆ శుక్రాచార్యుడు దాన్ని ఎవరికీ ఉపదేశించనని పట్టుబట్టుకొని కూర్చున్నాడు. అయోగ్యులకు అలాంటి విద్యలను ఉపదేశించరాదు, నిజమే. కానీ యోగ్యులకు ఉపదేశించకపోవటం కూడా దోషమే. కానీ ఆయన చిక్కులు ఆయనకున్నాయి. ఆయనకు ఆశ్రయం ఇచ్చిన వారిని అయోగ్యులని ఆయన ఎలా ప్రకటించగలడు? అందుకే ఎవరికీ చెప్పనని బిగించుకొని కూర్చున్నాడు. ఆయన దగ్గరకు రహస్యంగా మన కుర్రవాళ్ళెవరైనా విద్యార్థిగా పంపుదామా అంటే అక్కడ రాక్షస విద్యార్థుల స్నేహంతో మనవాళ్ళు చెడిపోతారేమోనని భయంగా ఉంది. పైగా వాడు మనవాడేనని విషయం బయటపడితే ప్రాణ ప్రమాదం కూడా రావచ్చు. కనుక నాయనా, ఈ దేవకార్యం కోసం నువ్వే ఈ సాహసం చెయ్యాలి. నువ్వు అక్కడికి వెళ్ళి నీ కుల గోత్రాదులన్నీ చెప్పి మా నాన్నగారి దగ్గర చదువు కొంతవరకు అయ్యింది, ఉన్నత విద్య కోసం నాన్నగారే మీ దగ్గరకు పంపించారు అని చెప్పు. ఆయన ఎంత రాక్షస గురువైనా ధర్మశాస్త్రానికి బద్ధుడే. యోగ్యుడైన విద్యార్థి వచ్చి పాఠం చెప్పమని అడిగితే తిరస్కరించరాదని ధర్మశాస్త్రం శాసిస్తోంది. కనుక ఆయన నిన్ను తిరస్కరించలేడు. శిష్యుడిగా స్వీకరించి తోచిన చదువు చెబుతాడు. చెప్పని ముందు చోటు సంపాదించు. ఆ తర్వాత ఎలా నిర్వహిస్తావో, ఎన్నాళ్ళు ఉంటావో, నీ ప్రాణాలను ఎలా రక్షించుకుంటావో ఇవన్నీ నాకేమీ తెలియదు. ఆ గురువును నీ వినయంతో, నీ శుశ్రుతతో ఎలా లొంగదీసుకుంటావో నీ ఇష్టం. కానీ ఒక హెచ్చరిక, నీ మీద నాకు ఎంత విశ్వాసం ఉన్నా లోపల భయం కూడా ఉంది. అక్కడ ఉండేది రాక్షస జాతి విద్యార్థులు. వారే నీకు సహాధ్యాయులు. అక్కడి యువతీ యువకుల ప్రవర్తన విచ్చలవిడిగా ఉంటుందని వింటున్నా. నువ్వు వాళ్ళతో స్నేహంగా ఉండి వాళ్ళను సంతోష పెట్టాలి. వాళ్ళల్లో కలిసిపోక తప్పదు. అలాగని కానీ కలిసిపోకూడదు. నువ్వుగానే ఉండాలి. ఈ అసిదార వ్రతాన్ని ఎలా నిర్వహిస్తావో నాకే అర్థం కావటం లేదు. అయినా నీ మీద ఆశ ఉంది. నీ వల్ల ఈ దేవకార్యం దిగ్విజయంగా నెరవేరుతుందనే విశ్వాసం ఉంది. జయోస్తు. వెళ్ళిరా, శుభంగా వెళ్ళి లాభంగా రా. కచకుమారుడు మారు మాట్లాడకుండా తండ్రికి పాదవందనం చేసి కొత్త గురుకులానికి బయలుదేరాడు.
అనుకున్నట్టుగానే శుక్రాచార్యుడు ధర్మశాస్త్రబద్ధుడై కచుడిని శిష్యుడుగా స్వీకరించాడు. ఇతను గురువు గారికి సేవలు ప్రారంభించాడు. ఆయనతో చిక్కేమీ లేదు, కానీ అసలు కష్టమంతా సహాధ్యాయులతోనే వచ్చి పడింది. వాళ్ళకి కచుడు దేవజాతి వాడని తెలియటంతో ఇతని మీద అంతులేని కసి బయలుదేరింది. గురువు గారికి తెలియకుండా ఇతన్ని నానా రకాలుగాను హింసించుకు తింటున్నారు. ఆ బాధను తట్టుకోవటం చాలా కష్టంగా ఉంది. కానీ అనుకోకుండా దైవం కచుడికి ఒక సాయం చేసింది. గురువు గారి కుమార్తె దేవయాని అనే పిల్ల చాలా చలాకీగా ఉంది. ఆమె అంటే రాక్షస విద్యార్థులంతా తెగ భయపడిపోతున్నారు. ఆమె వీలైనప్పుడల్లా పాత విద్యార్థుల్ని అదిలించి కచుడిని కాపాడుతోంది. దీనికి ప్రత్యుపకారంగా కచుడు ఆ పిల్లను తన చెల్లెలుగా భావించి అడవి నుంచి రకరకాల పూగుత్తులు తెచ్చి బహూకరించి ఆమెను సంతోషపరుస్తున్నాడు. క్రమక్రమంగా దేవయాని చేసే రక్షణ కూడా కచుడికి సమస్యల్నే తెచ్చిపెట్టసాగింది. ఈ మాట సహాధ్యాయుల తిట్లలో అతనికి ఒక కొత్త విషయం తెలిసింది. తను గొప్ప అందగాడట, తన అందానికి ఏ ఆడపిల్లైనా పడిపోతుందట. తన చెల్లెలి మీద అలాంటి అపనిందలు పడటం కచుడికి కష్టంగానే ఉంది. కానీ ఏమి చేయగలడు? అయితే ఒక చిన్న మెలిక ఉంది. తనతో అంత చనువుగా ఉండవద్దని ఎన్నిసార్లు చెప్పినా ఆ పిల్ల ఊరుకోవటం లేదు. ఎంతైనా ఆ జాతి సంస్కృతికి అలవాటు పడ్డ పిల్ల కదా, కొంచెం కలుపుగోలుగా ఉండటం వాళ్ళ స్వభావంగా ఉంటుంది. అంత మాత్రాన ఆమెను అపార్థం చేసుకుంటే ఎలా అని అతను ఆలోచించేవాడు. రోజులు గడుస్తున్నాయి. కొత్త గురువు గారు సేవలు చేయించుకుంటున్నారు గాని కొత్త చదువులు ఏమీ చెప్పటం లేదు. ఆయనకు తన కూతురంటే వల్లమాలిన గారాభం కనుక, ఆమె కచుడు గురించి తండ్రికి మంచి మాటలు చెబుతోంది కనుక ఆయనకు కచుడు మీద కొంచెం కొంచెం అభిమానం పెరుగుతోంది. అది సంతోషమే కాని ఆ పిల్ల తనతో అంత చనువుగా తిరుగుతున్నా, ఇతర విద్యార్థుల మీద పిడుగులలాగా విరుచుకు పడుతున్నా, గంధర్వలోకపు శృంగార గాథలను పాటలుగా పాడుతున్నా ఆ తండ్రి మాత్రం ఏమీ పట్టించుకోవటం లేదు. ఆడపిల్లను అలా వదిలివేయటం కచుడికి ఆశ్చర్యంగానే ఉంది. అయినా అతనికి ఆమె మీద గల సదాభిప్రాయం ఏమాత్రమూ తగ్గలేదు. దానికి ప్రధాన కారణం ఆమె ధ్యాన స్థితి. ఆమె ప్రతిరోజు వరుస తప్పకుండా ధ్యానం చేసేది. ధ్యానం కోసం కూర్చున్న కొద్దిసేపట్లోనే ఆమెకు దేహస్మృతి తప్పిపోతూ ఉండేది. ఆ స్థితిలో ఆమె శిలా ప్రతిమ కన్నా నిశ్చలంగా ఉండేది. ఆ స్థితిలో ఆమెను చూడగానే కచుడు కూడా మరో మూల కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు. గంటలు గంటలు దొర్లిపోతూ ఉండేవి. అదేం చిత్రమో కాని ధ్యానంలో కూర్చునే ముందర దేవయాని పైనుంచి కింది దాకా మస్తుగా అలంకారం చేసుకునేది. అలా అలంకరించుకొని పద్మాసనంలో కూర్చుని ధ్యానంలో ఆమె ఒళ్ళు మర్చిపోయి ఉండగా ఆమె అప్సరసల సజీవ శిల్పంలాగా కనిపించేది. రాక్షస యువకులు చాటుచాటుగా ఆమె సౌందర్యాన్ని ఆస్వాదించి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. వాళ్లకు ఆ పక్కనే మరో దిక్కుగా కూర్చుని ధ్యానంలో వెళ్ళు మర్చిపోయి ఉన్న కచుణ్ణి వెర్రి వెంగలాయిలాగా కనిపించేవాడు. కొందరు వీడివి నాటకాలు అనేవాళ్ళు. దేవయాని తరచుగా తన ధ్యానానుభావాలను కచుడితో పంచుకుంటూ ఉండేది. కచుడు లేచిపోకుండా పూర్తిగా తన మాటలు వినాలంటే ఈ మాటలే అనుకూలం అని ఆ పిల్లకు త్వరలోనే అర్థమయ్యింది. కచుడు ఆమె యొక్క అతిలోక అనుభవాలకు, దేవతా దర్శనాలకు విస్తుపోతూ ఉండేవాడు. తనకు మాత్రం ధ్యానంలోకి వెళితే మొత్తం ఒకటే పరమాత్మ సముద్రం, ఆనంద మహాసాగరం, అఖండ చైతన్య విస్తారం, అంతకు మించి వేరే అనుభవాలే లేవు. ఆమె అనుభవాల్లో రంగురంగుల కథలు, జన్మ జన్మల పొరలు, రకరకాల దేవతలు, చిత్రాతి చిత్రమైన సిద్ధులు ఎన్నెన్నో కలగాపులగంగా ఉండేవి. అవి వింటున్నా కొద్దీ కచుడికి ఎక్కడెక్కడి యోగోపనిషద్ వాక్యాలు గుర్తుకొచ్చేవి. ఆ వాక్యాల మీద కచ దేవయానుల చర్చలు గంటలు గంటలు సాగిపోతూ ఉండేవి. రాక్షస యువకులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్న కొద్దీ ఈ గంటలు పెరుగుతూ ఉండేవి. కచుడికి పొడుపు కథలాగా మిగిలిపోయిన ప్రశ్న ఏమిటంటే, ఇన్ని యోగ రహస్యాలు తెలిసిన ఈ దేవయాని దేవతా దర్శనాల కథలు చెబుతూనే దేవతల ప్రేమ గాథలు మెలికలు మెలికలుగా వర్ణించేది. అది చాలక అప్పుడప్పుడు దేవతల మీద అక్కసు వెళ్ళబుచ్చుకునేది. ఇది చాలక రాక్షస యువకులు తన వంక చాటుగా చూస్తూ తను గమనించినప్పుడు భయపడి పారిపోతూ ఉంటే సంతోషపడుతూ ఉండేది. ఇలాంటి చిన్న చిన్న ముళ్ళు ఉన్న దేవయాని ఒక అమాయకపు పూలగుత్తిలాగానే కచుడి కంటికి కనిపిస్తూ ఉండేది.